2026లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది. హాయ్! హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2026లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది. 2025 అయిపోయింది. ఇంకా నీ కలలు అలానే ఉన్నాయా? మరి ఎందుకు ఇలా ఉన్నావు ఇంకా? ప్రతి సంవత్సరం ఈసారి ఖచ్చితంగా సాధిస్తాను, ఈసారి సాధిస్తాను అని కూర్చుంటున్నావా? అలా ఉంటే ఇంకెప్పుడు సక్సెస్ అవుతావు? ఈ 2026 నీకు చివరి అవకాశంగా ఇస్తుంది. ఈ ఇయర్ నువ్వు సక్సెస్ అవ్వకపోతే లైఫ్‌లో సక్సెస్ కానట్టే. సక్సెస్ అంటే లక్ కాదు, డైలీ చేసే ప్రాక్టీస్ అది. కన్సిస్టెన్సీగా ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది. సో కన్సిస్టెన్సీ అనేది ఫస్ట్ ఆప్షన్‌గా మీరు పెట్టుకోండి. హార్డ్ వర్క్ చేయి. 6 మంత్స్ కష్టపడు. 6 మంత్స్ తర్వాత నువ్వు నీలో ఉన్న నువ్వే చేంజెస్ చూస్తావు. 2026 అనేది నీ లైఫ్‌ని చేంజ్ చేసే లాస్ట్ అవకాశంగా తీసుకుని నువ్వు నీ సక్సెస్ వైపు స్టార్ట్ చేయి, స్టెప్స్ వెయ్యి. 2026 అనేది నీ లైఫ్‌ని చేంజ్ చేసే లాస్ట్ అవకాశంగా తీసుకుని నువ్వు నీ సక్సెస్ వైపు స్టార్ట్ చేయి, స్టెప్స్ వెయ్యి. విజన్ బోర్డ్ ఉంటే మీకు క్లారిటీ ఉంటుంది, ఏం చేయాలి, ఎప్పుడు ఏ టైంకి చేయాలి అనేది. సక్సెస్ కావాలి అంటే హార్డ్ వర్క్ చేస్తే సరిపోదు, ఏదో ఒక స్కిల్ అనేది ఉండాలి. నవేడేస్ స్కిల్ అనేది లేకపోతే మీరు సక్సెస్ కాలేరు. మోటివేషన్ ఉన్నా కన్సిస్టెన్సీ లేదు. ఫియర్ ఎక్కువ, బిలీఫ్ తక్కువ. డ్రీమ్ పెద్దది, బిలీఫ్ చిన్నది. స్టార్ట్ చేస్తారు, ఫినిష్ చేయరు. మరి సక్సెస్ ఎలా అవుతారు? 2026 రూల్: చేంజ్ యువర్ సెల్ఫ్, 1 లైఫ్, 1 ఫోకస్, 1 గోల్. సక్సెస్ అంటే 10 గోల్స్ పెట్టుకోవటం కాదు, ఒకటే గోల్. ఒక గోల్ పెట్టుకున్నామంటే ఆ గోల్‌తో నువ్వు సక్సెస్ కొట్టాలి. నీ లైఫ్ మొత్తం చేంజ్ అవ్వాలి. 10 గోల్స్ పెట్టుకొని అది సాధించాలా, ఇది సాధించాలా, ఇది సాధించాలా అంటే నువ్వు సక్సెస్ ఎలా అవుతావు? కాలేవు. ఒకటే గోల్ ఉండాలి. ఆ గోల్ మీద నీ ఫోకస్ ఉండాలి. ఆ గోల్ కోసం నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. ఆ గోల్‌తో నీ లైఫ్ మొత్తం చేంజ్ అవ్వాలి. అలా ఉండాలి నీ గోల్. అది ఏ గోల్ అయినా కానివ్వండి. గవర్నమెంట్ జాబ్, టీచర్, డాక్టర్, ఇంజినీర్ ఆర్ ఏదైనా నాలాగా యూట్యూబర్ అయినా ఏదైనా కానీ ఒకటే గోల్ ఉండాలి. ఆ గోల్ మీద ఫోకస్ చేయాలి. హార్డ్ వర్క్ చేయాలి. సక్సెస్ అవుతావు. సైడ్ డిస్ట్రాక్షన్స్ కట్ చేయకపోతే నీ లైఫ్ నువ్వు డెస్టినేషన్ రీచ్ అవ్వలేవు. నీ డెస్టినేషన్ నువ్వు రీచ్ అవ్వాలంటే సైడ్ డిస్ట్రాక్షన్స్‌ని కట్ చేయాలి. అంటే లైక్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఇలా. ఇవన్నీ కట్ చేస్తేనే నీ లైఫ్‌లో నువ్వు రీచ్ అవుతావు. 5 ఏఎంకి వేకప్ అవ్వాలి. లేచిన వెంటనే ఫోన్ చూడటం కాదు. నీ వర్క్ ఏంటో గుర్తు తెచ్చుకో. స్టార్ట్ చెయి. 30 మినిట్స్ లెర్నింగ్ మీద ఫోకస్ చెయి. 10 మినిట్స్ సెల్ఫ్ టాక్. నీ గురించి నువ్వు ఆలోచించుకో. 30 మినిట్స్ బాడీ మూవ్‌మెంట్స్. ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ నీ బాడీ గురించి నువ్వు హెల్త్ గురించి కాన్సంట్రేట్. మూడ్ లేదు, ఇవాళ చదవలేను, మూడ్ లేదు, నేను ఇవాళ గోల్ మీద ఫోకస్ చేయలేను అనుకుంటే డిసిప్లిన్ మూడ్ కోసం కాదు కదా, ఫ్యూచర్ కోసం. ఇవాళ ఒక్కరోజు మూడ్ లేదనుకుంటే నీ లైఫ్‌లో నువ్వు సక్సెస్ అనేది కాలేవు. నీ సక్సెస్ నువ్వు ఒక్కడివే కాదు కదా కోరుకునేది. నీ ఫ్యామిలీ మొత్తం అంతా కోరుకుంటుంది నీ సక్సెస్ కోసం. ఒక్కరోజు కష్టపడకపోతే ఏమైంది అనుకుంటే ప్రతిరోజు కష్టపడాల్సి వస్తుంది తర్వాత. నువ్వు అలసిపోయావు అనుకుంటే అది ఓడిపోయినట్టు కాదు. నువ్వు ఇంకా ప్రయత్నిస్తున్నా, నువ్వు ఇంకా గేమ్‌లోనే ఉన్నావని అర్థం. స్లోగా వెళ్తున్నావా? పర్వాలేదు. స్టాప్ అవ్వకూడదు. అదే ముఖ్యం. 2026 నీకోసం వెయిట్ చేయదు. టైం ఎవరికీ స్పెషల్ కాదు. ఈ వీడియో చూస్తున్నది కాదు. ఈ వీడియో చూస్తున్నప్పుడు కాదు. ఈ వీడియో ఆపిన తర్వాత నువ్వేంటో నీకు తెలుస్తుంది. నువ్వేం చేస్తావో అది నీ ఫ్యూచర్. 2026లో నీ స్టోరీ చేంజ్ అవ్వాలి అంటే నీ రొటీన్‌ని చేంజ్ చేసుకోవాలి. నా ఈ మోటివేషన్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్‌లో 2026 ఈజ్ మై ఇయర్ అని మెసేజ్ చేయండి. ఇంకో సంవత్సరం కాదు, ఇంకో జీవితం కావాలంటే ఈ రోజే మొదలుపెట్టండి ఈ లైఫ్